ఆనవాళ్లను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కడిగా చెరిపేస్తున్నారా? టీఎస్ యాదాద్రి తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు ఉద్యమ కళాకారులను బీఆర్ఎస్ కు దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేసిందా? ఇప్పటికే అందశ్రీని తన వైపు తిప్పుకుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిపై ఫోకస్ పెట్టింది? బీఆర్ఎస్ లో ఉన్న ఆ ఎమ్మెల్సీకి ఎందుకు నజరానా ప్రకటించింది? మరి ఆ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రకటించిన ఆ నజరానా తీసుకుంటారా? పనిలో పనిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? తెలంగాణ ఉద్యమ కళాకారులపై సర్కారు ఫోకస్ పెట్టిందా? కళాకారుల్ని బీఆర్ఎస్ కు దూరం చేసేందుకు స్కెచ్ వేసిందా? గోరటి వెంకన్నకు నజరానా ప్రకటించడం వెనుక వ్యూహమేంటి? సర్కారిచ్చే నజరానాను గోరటి వెంకన్న స్వీకరిస్తారా? కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వ పాలన వేడుకలు గులాబీ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గులాబీ పార్టీలో ఓ ఎమ్మెల్సీని డిఫెన్స్ లోకి లాగింది. ప్రజా పరిపాలన వేడుకల్లో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహానికి కొత్త రూపమిస్తూ సచివాలయంలో ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన కొంతమంది కళాకారులకు సర్కారు ₹1,00,00,000 నజరానాలు ప్రకటించింది. పైగా ఇంటి స్థలాన్ని కూడా ప్రకటించింది. ఇదంతా బాగానే ఉంది. కానీ నజరానా ప్రకటించిన జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పేరు కూడా ఉండడం పెద్ద చర్చకు దారితీసింది. కవి గోరటి వెంకన్న తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. తన రాగాలతో ఉద్యమ స్ఫూర్తి రగిలించారు. తెలంగాణ ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించారు. ప్రజాకవి గోరటి వెంకన్న హృదయమంతా పాటల సవ్వడితోనే మార్మోగిపోతోంది. ఆయన హృదయాన్ని పలకరిస్తే మన మనసు పులకరించిపోవాల్సిందే. ఆయన నోటి వెంట జానపదాలు జలపాతాల్లా ప్రవహిస్తూనే ఉంటాయి. అలాంటి ఉద్యమ కళాకారుడిని పెద్దల సభకు పంపించింది బీఆర్ఎస్. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు ముద్రపడింది. ఆ ముద్రను తొలగించేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న కీలక కళాకారుల్ని, ఉద్యమకారుల్ని కాంగ్రెస్ తన వైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించి ఆ పాట రాసిన అందశ్రీని తమ వైపు తిప్పుకోగలిగారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న గోరటి వెంకన్నకు ప్రభుత్వం ₹1,00,00,000 నజరానా ప్రకటించడంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఉన్న గోరటి వెంకన్న ఆ నజరానాను తీసుకుంటారా లేదా అని పెద్ద చర్చగా మారింది. ఓ కళాకారుడిగా తీసుకుంటే తప్పేంటని వాదించేవాళ్లు కూడా లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే నజరానాలను తీసుకుంటే ఆ పార్టీకి విధేయులుగా మారిపోయినట్లే అని చర్చ కూడా జరుగుతుంది. నజరానా పుచ్చుకుంటే బీఆర్ఎస్ పెద్దలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం కూడా ఉంది. దీంతో ప్రభుత్వ నజరానా తీసుకోవాలా వద్దా అని గోరటి వెంకన్న డైలమాలో ఉన్నట్లు సమాచారం. గోరటి వెంకన్న ఎక్కడ చేజారిపోతారో అని బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. గోరటి వెంకన్నను కారు దిగకుండా చేసే బాధ్యతను ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓ యువ నేతకు అప్పగించారు. దీంతో ఆయన 2-3 రోజులుగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ సొంత పనులపై బయటకు వెళ్లినా ఆ యువనేత మాత్రం నీడలా వెంటే ఉంటున్నారట. గోరటి వెంకన్న కూడా ప్రభుత్వ నజరానాను తీసుకోను అని, తీసుకుంటాను అని ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గోరటి వెంకన్న నిర్ణయం ఎలా ఉండబోతోందని ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే గోరటి వెంకన్న బీఆర్ఎస్ పార్టీతో అంటి ముట్టనట్టు ఉంటున్నారు. ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నజరానా ప్రకటించడంతో గోరటి వెంకన్న ఎలా రియాక్ట్ అవుతారు అనేది పెద్ద టాపిక్ గా మారింది.